నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే, వరుస వివాదాలపై కొలికపూడి వివరణ. అమెరికాలో మరో తెలుగు యువకుడు బలి, దుండగుల కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన రవితేజ మృతి. కర్నూలు శివారులో విలువైన చెరువు భూములు కబ్జా, అక్రమార్కుల చెర నుంచి కాపాడాలని స్థానికుల విజ్ఞప్తి. ఎనిమిదవ రోజు మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు, త్రివేణి సంగమంలో భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా, ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. సొంత పార్టీ నేతల నుంచే ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పలువురు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. గతంలో ఓసారి కొలికపూడిని పద్ధతి మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. అయినా కొలికపూడి తీరు మార్చుకోలేదు. ఫలితంగా క్రమశిక్షణ సంఘం ముందుకు హాజరు కావాలని ఆయనకు తాకీదులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి క్రమశిక్షణ కమిటీని కలిశారు. కొలికపూడి నుంచి పార్టీ సీనియర్ నేతలు షరీఫ్, వర్లరామయ్య, పంచుమర్తి అనురాధ, కొనకళ నారాయణ వివరణ తీసుకుంటున్నారు. అమెరికాలో మరో తెలుగు యువకుడు కాల్పులకు బలయ్యాడు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన కొయ్యాడ రవితేజ 2022లో అమెరికాకు వెళ్లాడు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. వాషింగ్టన్లో ఉండగా గుర్తు తెలియని దుండగులు రవితేజపై కాల్పులు జరిపారు. దీంతో అతను మృతి చెందాడు. హైదరాబాద్ చైతన్యపురిలో ఉంటున్న రవితేజ కుటుంబ సభ్యులు అతని మరణ వార్త తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమ బిడ్డ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకురావాలని కోరుతున్నారు. శ్రీకాకుళం న్యూ కాలనీలో వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. పొందూరు మండలం మొదలవలసకు చెందిన కళావతి శ్రీకాకుళంలోని కృష్ణ పార్కు సమీపంలోని టైలర్ వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో బయటకు వెళ్లారు. అక్కడి నుంచి న్యూ కాలనీలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. కళావతి భర్త వెంకట్రావు ఆర్మీలో ఉద్యోగ విరమణ చేసి ఇంట్లోనే ఉంటున్నారు. కళావతి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో భయాందోళనకు గురైన వెంకట్రావు శ్రీకాకుళంలో గాలించాడు. ఆమె ద్విచక్ర వాహనాన్ని గుర్తించి నిలిపి ఉంచిన ఇంటికి వెళ్లాడు. మేడపై ఉన్న గదికి తాళాలు వేసి ఉండటంతో అనుమానం వచ్చిన వెంకట్రావు వాటిని పగలగొట్టి చూడగా కళావతి శవమై కనిపించింది. తెలిసిన వ్యక్తులే కళావతిని హత్య చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల శాంతిరామ్ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై దారిదోపిడీ కలకలం రేపింది. బహిర్భూమికి వెళ్లిన భార్యాభర్తలపై దాడి చేసిన దుండగులు తీవ్రంగా గాయపరిచి నగదు, బంగారం ఎత్తుకు వెళ్లారు. పాణ్యం మండలం భూపన్పాడుకు చెందిన పెద్దన్న, జయమ్మ తమ కుమార్తెను కాన్పు కోసం శాంతిరామ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కూతురు వద్ద బంధువులను ఉంచి భార్యాభర్తలు ఇద్దరు బైక్పై బయటకు వచ్చారు. అప్పటికే మాటేసిన దోపిడీ దొంగలు ఒక్కసారిగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన పెద్దన్న శాంతిరామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పాణ్యం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోయి వచ్చన్నాగానే అయితర కాలువలో నుండి సరసర వచ్చంటే ఈయన కనిపెట్టినాడు. ఎమ్మడి ఏంది శబ్దం అవుతుంది, మనం పోదాం రాని బండి ఎక్కినాడు. బండి ఎక్కినాడు, కట్టె తీసుకుని కొట్టేటక్కలే కింద పడినాడు. బండి మీద ఉన్నాడు. ఇంకా జోగులు ఒకడు చూస్తున్నాడు, కొట్టినాడు. మళ్ళీ తర్వాత నా చేను ఒకడు గుండుకున్నాడు. బంగపోతున్నాడు. మీకు డబ్బులు కావాలని కొట్టించారా, నేను నన్ను ఇడిసారా, మీరు ఎవరు అసలు నేనేం చేసినానని మేము పిల్లని ఆసుపత్రిలో అడ్మిట్ చేసినాం అంటే సన్నగా ఇట్టనే ఉంటారు పిల్లలు చెప్పండి. ఇద్దరు ఆయనకే ఎక్కువ, నాకేం రక్తాలు కాలే. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు 8వ రోజు భక్తులు పోటెత్తుతున్నారు. వేకోజాం నుంచే ఘాట్ల వద్ద పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఈ ఉదయం 8 గంటల వరకే 22 లక్షల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. మహాకుంభమేళాలో రానున్న మౌని అమావాస్య సహా 4 షాహీ స్నాన్ రోజుల్లో భక్తుల సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభమేళాలో ఆదివారం 50 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారని యూపీ సర్కార్ తెలిపింది. మహాకుంభమేళాకు ఇప్పటివరకు 8 కోట్ల మంది హాజరయ్యారని పేర్కొంది.
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ విడిచిపెట్టిన 3 బందీలు ఇప్పటికే ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తాజాగా వీడియోను కూడా విడుదల చేసింది. హమాస్ చెరలో 470 రోజులుగా బందీలుగా ఉన్న మహిళలు వారి కుటుంబ సభ్యులను చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యారు. ఇన్ని రోజుల బాధనంతా కుటుంబ సభ్యులకు తెలియజేసేలా బోర్ను విలపించారు. జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం జరిగింది. మరోసారి విచారణ ధర్మాసనం మార్పు చేశారు. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనానికి మార్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకున్నాం. అరుణ్, జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం మార్పునకు సంబంధించి వివరాలేంటి? జగన్ బెయిల్ రద్దు, అదేవిధంగా జగన్ కు సంబంధించినటువంటి కేసుల ట్రయల్ కొనసాగడం లేదు కాబట్టి ట్రయల్ ను మరో రాష్ట్రానికి, తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి ఎంపీగా ఉన్న సమయంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించి సిబిఐ గతంలో ఒక స్టేటస్ రిపోర్ట్ ను దాఖలు చేసింది. ఆ రిపోర్ట్ పైన జస్టిస్ అభయ సోకా, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడినటువంటి ధర్మాసనం గత ఏడాది దీనికి సంబంధించినటువంటి విచారణను చేపట్టింది. అంతకుముందు రఘురామకృష్ణరాజు దాఖలు చేసినటువంటి పిటిషన్లపై పలు ధర్మాసనాలు మార్పులు జరిగాయి. ఆ సందర్భంలోనే జస్టిస్ పంకజ్ మిత్తల్ ఉన్నటువంటి ధర్మాసనానికి ఈ పిటిషన్ రావడము, జస్టిస్ అభయ సోకా నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనానికి వచ్చిన తర్వాత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిబిఐకి నోటీసులు జారీ చేయడము, సిబిఐ దానికి సంబంధించి 2 వేర్వేరు నివేదికలను దాఖలు చేయడము, ఆ వ్యవహారంలో ఇప్పటి వరకు ట్రయల్ ఎందుకు కొనసాగలేదు, ఒకవేళ డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నట్లయితే డిశ్చార్జ్ పిటిషన్ ని కొనసాగిస్తూనే మిగిలిన ట్రయల్ ను కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎందుకు చేయలేదు అనేటువంటి విషయాలన్నిటిపైన సుప్రీంకోర్టు కీలకంగా గతంలో విచారణ సందర్భంలో జస్టిస్ అభయ సోకా నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ నేపథ్యంలో సిబిఐకి నోటీసు జారీ చేయడంతో పాటు ఎందుకు కేసు విచారణ త్వరితగతిన చేపట్టలేకపోతున్నారు, ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందనేటువంటి విషయాలన్నిటిపైన సమాధానం చెప్పాలని, దీనికి సంబంధించిన కారణాలను కూడా వివరించాలని చెప్పి సిబిఐని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సో ఆ నేపథ్యంలోనే సిబిఐ గత ఏడాది ఒక కీలకమైనటువంటి నివేదికను సుప్రీంకోర్టు ముందుంచింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సమయంలోనే ఈ ట్రయల్ నిర్వహిస్తున్నటువంటి జడ్జిలు ఒకరి తర్వాత ఒకరు బదిలీ అవుతూ ఉన్నారు. దాంతో పాటు ట్రయల్ కొనసాగకపోవడానికి కారణాల్లో నిందితులుగా ఉన్నటువంటి వారు దాదాపు 80కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఒక్క పిటిషన్ కూడా ఇందుకు సంబంధించినటువంటి విషయంలో దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో ఆ ట్రయల్ పరంగా చూసుకున్నప్పుడు ట్రయల్ కూడా కొనసాగలేదు అనే ఉద్దేశాన్ని, వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలను, ఎక్కడెక్కడ ఏమేమి కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి వివరాలన్నింటినీ సిబిఐ అందించింది. ఆ తర్వాత ఈ రోజుకి వాయిదా వేసినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు అకస్మాత్తుగా ధర్మాసనం మార్పుతూ సుప్రీంకోర్టు జాబితాలో రావడం జరిగింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ కేసు ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే కేసు బదిలీకి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా సుప్రీంకోర్టు వెల్లడించలేదు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మాత్రం కేసు ధర్మాసనం బదిలీ అయిన తర్వాత జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడినటువంటి ధర్మాసనం ముందు ఈ కేసు ఈ రోజు సుప్రీంకోర్టు జాబితాలో ఉంచడం జరిగింది. ఈ రోజు విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు అనేక అంశాలపైన విచారణ జరిపింది. ఈ కేసులో ప్రధానంగా గత 10-12 ఏళ్లుగా కేసుకు సంబంధించి ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు అని చెప్పి రఘురామకృష్ణరాజు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్ర హైకోర్టు పర్యవేక్షణ కొనసాగుతోంది, మానిటర్ లో ఉంది కాబట్టి ఈ కేసును ఇక్కడ కొట్టివేయాలని చెప్పి జగన్
తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు కోరారు. అయితే తాము బదిలీ చేయడానికి సిద్ధంగా లేము, కానీ ఈ కేసు ఇన్ని రోజులు వాయిదా పట్టానికి ఈ కేసులో ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడానికి కారణాలపైన సుప్రీంకోర్టు ఒక ఇంత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి కోర్టు మానిటర్ తాము కోరుతున్నామని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు మానిటరింగ్ కొనసాగితే కేసు త్వరితగతిన విచారణ సాగుతుందని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు చెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి గత 10 ఏళ్లుగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై ఉన్నారని, ప్రస్తుతం ఆయన విదేశాల్లో తిరుగుతున్నారు. కాబట్టి ఇదే సందర్భంలో గత 5 ఏళ్లుగా 5 న్యాయమూర్తులు డిశ్చార్జ్ పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే, ఎలాంటి నిర్ణయాలు ఒక్క డిస్పోజ్ కూడా చేయకుండానే బదిలీ అవుతూ వచ్చారని, 1-2 బదిలీ అయితే తమకు ఎలాంటి అనుమానాలు కలిగేవి కాదని, కానీ 5 జడ్జిలు ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ పై కూడా నిర్ణయం తీసుకోకపోవడంతో దీంట్లో కుట్రకోణం దాగి ఉందనేటువంటి అనుమానాలు తమకు బలంగా ఉన్నాయనే ఉద్దేశాన్ని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించడం జరిగింది. 1-2 అనుకుంటే యాక్సిడెంటల్ గా జరిగాయని చెప్పి అనుకోవచ్చు. 5 జడ్జిలు ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ పై కూడా నిర్ణయం తీసుకోకుండా వెళ్లడంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని, ట్రయల్ కొనసాగలేదని, 10 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి విషయాలపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి రఘురామ్ తరపు న్యాయవాది పేర్కొనడం జరిగింది. మొత్తం వ్యవహారంలో సిబిఐ నిందితులు ఒకరికొకరు కుమ్మక్కయి కేసు ముందుకు సాగకుండా చేస్తున్నారనేటువంటి ఆరోపణను కూడా రఘురామకృష్ణరాజు న్యాయవాది సుప్రీంకోర్టు ముందు ప్రస్తావించారు. సో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని తాము ఇప్పుడు ఉన్నటువంటి గతంలో విచారణ సందర్భంలో బదిలీ చేయడం సాధ్యం కాదు అనేది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి దాంతో పాటుగా బెయిల్ రద్దు చేయడము, మరో రాష్ట్రానికి ఇతరత్ర అంశాలన్నిటి పట్ల తాము పర్యవేక్షిస్తాము అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఆ మేరకు తాము అదే విషయాలను తాము ఏ ఉద్దేశంతో అయితే పిటిషన్లు దాఖలు చేశామో వాటిని కాకుండా సుప్రీంకోర్టు పూర్తి స్థాయి మానిటరింగ్ తో అవకాశం ఉన్నంత త్వరగా ఈ కేసు విచారణ పూర్తయ్యేలా చూడాలి అని చెప్పి మాత్రమే తాము కోరుతున్నామని చెప్పి స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో ప్రధానంగా వాదనలు వినిపించాల్సినటువంటి సిబిఐ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ మరో కేసులో ఉండటంతో కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఒకవేళ అదనపు సొలిసిటర్ జనరల్ రాని పక్షంలో తానే స్వయంగా విచారణకు మా వాదనలు వినిపిస్తాను అని చెప్పి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేయడంతో వచ్చే సోమవారం కేసు విచారణను చేపట్టనున్నట్లుగా జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ప్రకటించింది. అయితే ఈ కేసు హైకోర్టులో మానిటరింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొట్టివేయాలని, ఇకపై ఇక్కడ విచారణ అవసరం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు కోరారు. అయితే అన్ని వాదనలు ఆ రోజే వింటాము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్. అంతర్జాతీయ వేదిక ద్వారా పెట్టుబడిదారుల దృష్టి ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం దావోస్ బయలుదేరి వెళ్లింది. దావోస్ వేదికగా జరిగే ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించేలా ప్రత్యేకంగా ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ప్రపంచ పెట్టుబడుల మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ను మళ్లీ చేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో భారీ పెట్టుబడులు సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం సిద్ధమైంది. గత రాత్రి ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు బయలుదేరి వెళ్లిన సీఎం నేతృత్వంలోని బృందం నేటి నుంచి 5 రోజుల పాటు దావోస్ లో జరిగే సమావేశాల్లో పాల్గొంటుంది. అందుకనుగుణంగా బిజీ షెడ్యూల్ ఖరారైంది. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని కంపెనీల ప్రతినిధులకు చంద్రబాబు వివరించనున్నారు. మొత్తం 5 సెషన్లలో 3 సెషన్లు ప్రధాన వక్తగా చంద్రబాబు మాట్లాడతారు. 2 సెషన్లలో మాట్లాడనున్న మంత్రి లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. అందుకనుగుణంగా అవసరమైన పీపీటీలను ఈడీబీ సిద్ధం చేసింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన భారీ ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా వివరించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించారని ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీ పెవిలియన్లో ఒకేసారి 4 రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు చేశారు. వివిధ కార్యక్రమాల్లో సీఎం బిజీగా గడిపితే వీలైనన్ని రౌండ్ టేబుల్ సమావేశాల్ని నిర్వహించే బాధ్యతల్ని అధికారులు ఇతర ప్రతినిధులకు అప్పగించారు. ప్రతి చోట ఒక అధికారి రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాల గురించి మాట్లాడేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ద్వైపాక్షిక సమావేశాల్లో 18 దేశాలకు చెందిన కంపెనీల సీఈఓలు ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సీఐఐ నిర్వహించే సెషన్లో సీఎం, మంత్రులు, అధికారులు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ దిగ్గజ కంపెనీల సీఈఓలతో సమావేశం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రం ఏర్పాటు చేసే పెవిలియన్ను సందర్శించాలని సదస్సుకు హాజరయ్యే వివిధ దేశాలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలేంటి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉన్న అదనపు సదుపాయాలు ఏంటి, ఇటీవల ప్రకటించిన పారిశ్రామిక పాలసీ ప్రత్యేకతలు వంటి అంశాల్ని వివరించడం ద్వారా పెట్టుబడిదారుల దృష్టి ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు జ్యూరిచ్ భారత రాయబారితో భేటీ అవుతారు. మొదటి రోజు జ్యూరిచ్లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం హోటల్ హయత్లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల భేటీలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరిస్తారు. అనంతరం దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొంటారు. ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రెండో రోజు సీఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చ, సోలార్ ఇంపల్స్, కోకాకోలా, వెల్స్పన్, ఎల్జీ, కార్ల్స్బర్గ్, సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ సంస్థల చైర్మన్లు, సీఈఓలతో జరిగే సమావేశానికి యూఏఈ ఆర్థిక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్తో కలిసి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ఎనర్జీ ట్రాన్స్మిషన్ చర్చల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చలు, బ్లూంబర్గ్ కు ఇచ్చే ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విధానాల్ని వివరిస్తారు. మూడో రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రోజుకు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొని రాష్ట్రంలో మానవ వనరులు, మౌలిక సౌకర్యాలు, ప్రభుత్వ రాయితీలు, సమర్థ నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై వివరిస్తారు. 4వ రోజు స్వదేశానికి బయలుదేరతారు. ఏపీ పెవిలియన్లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న 30 మంది పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై పెట్టుబడులపై మంత్రి లోకేష్ చర్చలు జరపనున్నారు. విద్యారంగంలో వస్తున్న మార్పులపై విద్యారంగ గవర్నర్ల సమావేశంలో పాల్గొంటారు. ఏఐ పరిశ్రమల కోసం మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం, అధునాతన యుగంలో కృత్రిమ మేధ, జెండర్ పారిటీ, స్ప్రింట్ ఛాంపియన్స్ అంశాలపై ప్రముఖులతో నిర్వహించే సమావేశాలకు హాజరవుతారు. నెక్స్ట్ జెన్ ఏఐ, డేటా ఫ్యాక్టరీ, ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలపై ఎన్విడియా ప్రతినిధులు, ఏఐ ఫర్ గుడ్ గవర్నెన్స్ పై గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. గ్లోబల్ ఎకనమీ స్థితిగతులు, కార్మిక మార్కెట్పై ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ప్రభావం అనే అంశంపై వైట్ షీల్డ్ తోనూ, భవిష్యత్తుపై వాతావరణ ఉద్యమ ప్రభావం అంశంపై స్వనీతి ఇనిషియేటివ్ ప్రతినిధులతో వార్షిక లీడర్ ఫోరం పునరుద్ధరణ నిర్వహించే సమావేశాలకు మంత్రి లోకేష్ హాజరవుతారు. సదస్సులో 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరిస్తారు. సిఎన్బిసి, టీవీ 18, బిజినెస్ టుడే, ఎకనామిక్ టైమ్స్, బ్లూంబర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ కు హాజరవుతారు. భారత్, డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్యం బలోపేతం చేయడంపై నిర్వహించే సదస్సుతో పాటు సీఐఐ నిర్వహించే కార్యక్రమానికి హాజరు కానున్నారు. దావోస్ వెళ్లే బృందంలో ప్రభుత్వాధికారులు, మంత్రులు మాత్రమే డెలిగేషన్ బృందంలో సభ్యులుగా ఉండాలని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. ఈ ప్రకారం మంత్రులు లోకేష్, టీజీ భరత్, సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, పీయూష్ కుమార్, యువరాజ్, సీఎం ముఖ్య భద్రతాధికారి శ్రీనాథ్, ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ వికాస్ మర్మత్లో బృందంలో ఉండేలా కేంద్రం నుంచి అనుమతులొచ్చాయి. ఒక వంతెన నిర్మిస్తే 2 గ్రామాల ప్రజలకు ప్రయాణ దూరం తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. వంతెన కోసం 20 ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఆ గ్రామాల ప్రజలకు మాత్రం వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. కూటమి ప్రభుత్వం అయినా తమ బాధను అర్థం చేసుకోవాలని కృష్ణా జిల్లా గుడివాడ మండలం సీపూడి, కాశీపూడి గ్రామస్తులు కోరుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని చిట్ట చివర గ్రామాలు సీపూడి, కాశీపూడి. ఈ గ్రామాలకు అనుసంధానంగా పెదకాలువపై వంతెన నిర్మాణం చేయాలని ఏళ్లుగా విన్నపాలు చేస్తున్నారు.
వంతెన నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ 2 గ్రామాలకు వెళ్లాలంటే ఈదుల మద్దాలిలో నుంచి చంద్రయ్య కాలువపై ఉన్న వంతెన మీదుగా వెళ్లాలి. వీరికి ఈ మార్గం ఒక్కటే దిక్కు. ఈ 2 గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం నిత్యం గుడివాడకు రాకపోకలు సాగిస్తుంటారు. వంతెన లేక చుట్టూ తిరిగి గుడివాడ వెళుతున్నామని, రహదారి కూడా అధ్వాన్నంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతెన పడితే చాలా మంచిది మాకు. ఇదంతా తిరిగి వెళ్ళాలంటే మాకు ఈదర మద్దాల మీదుగా వీదర మద్దాల, పారుపూడి, భూషంగోళ, ఎరిపాడు ఇవన్నీ చూసుకుని వెళ్ళాలంటే మాకు చాలా టైం పడుతుంది. ఇది ఇటు అనుకోండి తటివేరు, ఎరిపాడు మాకు అన్నీ కలిపినా కానీ 6 కిలోమీటర్లు వస్తుంది. పెదపారు ఈదర మద్దాల, పెదపారుపూడి ఇవన్నీ తిరిగి రావాలంటే 15 కిలోమీటర్లు అవుతుంది. 15 కిలోమీటర్లు వెళ్ళాలంటే రోడ్ సైకిల్ కూడా లేదు అసలు. స్కూల్కి ఆటో మాట్లాడుకునే నెలకు 3000 ఒక్కో పిల్లోడికి. వంతులుంటే ఏదైనా ఆటో వస్తుంది, ఎక్కుతాం, గుడివాడ వెళ్తాం, హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళలేని పరిస్థితి. ఇవన్నీ తిరిగి రావాలంటే వెళ్ళలేకపోతున్నాం. కాంగ్రెస్ హయాంలో సీపూడిలోని పెదకాలువపై వంతెన నిర్మాణం చేస్తామని చెబితే ప్రజలు చందాలు వేసుకుని నిధులు కూడా సమకూర్చారు. అప్పట్లోనే టెండర్లు కూడా పూర్తయ్యాయని, పనులు మాత్రం ప్రారంభం కాలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రయ్య కాలువపై వంతెన కూడా ప్రమాదకరంగా ఉందని తెలిపారు. చంద్రయ్య కాలువపై ఉన్న వంతెన కూలిపోతే తమ 2 గ్రామాలకు ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోతాయని అంటున్నారు. పెదకాలువపై వంతెన నిర్మాణం గురించి అప్పటి ఎమ్మెల్యే కొడాలి నానికి అనేకసార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. ఆ వంతెన లేక మా పిల్ల జలాలు ఇబ్బంది పడిపోతున్నాం చాలా. దీని గురించి లోగడ కంట్రిబ్యూషన్ కట్టే ఉండవు మేము రైతులందరం కలిసి. అప్పటి నుంచి 2 సార్లు టెండర్ కాల్ పిలిచారు. ఆ టైంలో ఎవరు రాలేదు. కాంగ్రెస్ టైంలో జరిగింది సంగతి ఇది. ఇక అప్పటి నుంచి అట్టాగే ఉండిపోయింది. అలాగే మాకు బస్సు అనేది లేదు, ఏం లేదు. ఎప్పుడన్నా వస్తే ఆటో వస్తే గతి, లేత లేనట్టే. ఎన్నోసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి కూడా ఎవరు కూడా పట్టించుకున్న నాదులు లేరు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఎవరు ఆటో వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేరు. ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ అమౌంట్ అడుగుతారు. సచివాలయంకి వెళ్ళాలని సరే గుడివాడ తిరగవలసి వస్తుంది. వంతెన నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హామీ ఇచ్చారని స్థానికులు తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి 2,30,00,000తో అంచనాలు కూడా సిద్ధం చేసినా పనులు ప్రారంభం కావడం లేదని చెబుతున్నారు. మాకు ఇబ్బందిగా ఉందండి బాగా. రైతులకి ఇబ్బంది, ఎలతాగి మనుషులకి ఇబ్బంది అవుతుంది. గుడివాడ వెళ్ళాలంటే చాలా దూరం అవుతుందండి. అటు తిరిగి వెళ్ళాలంటే ఆడవాళ్ళు ఏదన్నా పనికి వెళ్ళాలంటే లాగు తిరిగి వెళ్ళాలి. మైలు దూరం వెళ్ళి మైలు దూరం రావాల్సి వస్తుంది. వంతులుంటే ఇబ్బంది ఉండదండి మాకు. ఒరగొడ్లు తెస్తాక మామూలుగా మినుములు తెచ్చుకుంటా ఏటికైనా మాకు ఇబ్బందిగానే ఉంది. ఆ పక్కనే ఉందండి మా పొలాలు. ఆటోలు ఉండవు. గుడివాడ వెళ్ళాలన్నా ఇబ్బంది, ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఇబ్బంది, చదువులకి ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు పొలాలు వెళ్ళాల్సిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు ఉన్నప్పుడు చాలా వరకు మునిగి వెళ్ళాల్సింది. గుడివాడ వెళ్ళాలంటే అది ఇటు పార్పూడి నుంచి వెళ్ళాలంటే ఒక అరగంట పడుతుంది. ఆటో ఎక్కాలి, ఆటోలు ఉండవు. 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. వంతెన లేదు, వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నాం. ఫోన్ చేస్తే ఎప్పుడుగో వస్తాడు అంబులెన్స్, రోడ్డు బాగోలేదని. ఈలోపు ప్రాణం బాగానే పోతాయి. ఎన్నికల రాము గారు ఏపిస్తామన్నారు. మరి త్వరగా ఏపీలా ఆయనన్నా ఏపిస్తే బాగుండని అనుకుంటున్నాం. వంతెన కోసం 20 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నా తమ కల తీరే దారే కనిపించడం లేదని 2 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా వంతెన నిర్మాణం చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ పగ్గాలు చేపట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ట్రంప్ కుటుంబంతో కలిసి వాషింగ్టన్ చేరుకున్నారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరపున విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, చైనా ఉపాధ్యక్షుడు ఇంకా వివిధ దేశాల ముఖ్య నేతలు హాజరు కానున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. సాధారణంగా క్యాపిటల్ భవనం మెట్లపై అమెరికా అధ్యక్షులుగా ప్రమాణం చేస్తుంటారు. అయితే అతి శీతల వాతావరణ పరిస్థితుల కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా ఇండోర్ ఆవరణలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. దాదాపు 25,000 బలగాలతో ఫెడరల్ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం తొలుత సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ట్రంప్ ప్రార్థనలు చేయనున్నారు. అక్కడి నుంచి శ్వేత సౌధానికి వెళ్లి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. తర్వాత క్యాపిటల్ హిల్ కు చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్తో అధ్యక్షుడిగా ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత ట్రంప్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అమెరికా ఐక్యతే లక్ష్యంగా తన ఉపన్యాసం ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ లో జరిగే విందులో కొత్త అధ్యక్షుడి హోదాలో ట్రంప్ పాల్గొంటారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రోజంతా
సంగీత కార్యక్రమాలతో పాటు పరేడ్లను నిర్వహించనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ ఇంకా వివిధ దేశాల ప్రత్యేక ప్రతినిధులు హాజరు కానున్నారు. పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ దంపతులు కూడా పాల్గొంటారు. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈఓ జుకర్బర్గ్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితరులు కూడా హాజరు కానున్నారు. మరోవైపు అధికారం చేపట్టిన తొలి రోజే వీడియో షేరింగ్ వేదిక టిక్ టాక్ సహా మొత్తం 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేయనున్నారు. టిక్ టాక్ పై శాశ్వత నిషేధం పడకముందే అమెరికన్ కంపెనీలకు విక్రయించడానికి మరింత గడువు ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నట్లు ప్రకటించారు. టిక్ టాక్ పై విధించిన నిషేధం శాశ్వతం కాకుండా అనేక అవకాశాలను అన్వేషిస్తామని ట్రూత్ లో ఓ పోస్టు పెట్టారు. ట్రంప్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. అమెరికాలో తమ సేవలను పునరుద్ధరించే పనిలో ఉన్నట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ చెప్పారు. అంతేకాకుండా మధ్యప్రాచ్యంలో నెలకొన్న గందరగోళ వాతావరణాన్ని నియంత్రిస్తానని, మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా అడ్డుకుంటానని వ్యాఖ్యానించారు. ఆదివారం వాషింగ్టన్లో నిర్వహించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ విజయోత్సవ ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అమెరికాలో అక్రమ వలసదారులను, క్రిమినల్ గ్యాంగ్లను పంపేందుకు అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని చేపడతారని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా సరిహద్దులను సురక్షితంగా ఉంచుతానని హామీ ఇచ్చారు. I will end the war in Ukraine. I will stop the chaos in the Middle East, and I will prevent World War III from happening. And you have no idea how close we are. We reestablish control of our sovereign territory and borders. We will expel every single illegal alien, gang member, and migrant criminal operating on American soil, and remove the savage gang Tren d'Iroquois. I can't even imagine how anybody could be for these things. Think of it. Open borders, prisons, and mental institutions, men playing in women's sports, transgender for everyone. And very soon we'll begin the largest deportation operation in American history, larger even larger than President Dwight Eisenhower, who has the record right. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్పై ఉత్తరప్రదేశ్కు చెందిన జుహైబ్ ఖాన్ అనే కళాకారుడు వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు. బొగ్గు, గ్రాఫైట్ను వినియోగించి 6 అడుగుల ట్రంప్ చిత్రాన్ని గీశారు. అందులో ట్రంప్ 2.0 అని రాశారు. పిడికిలి బిగించి ఉన్న ట్రంప్ చిత్రం పైన అమెరికా జాతీయ జెండాతో పాటు శ్వేత సౌధం చిత్రాల్ని గీశారు.